UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఉంది. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను, 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు, ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను, ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో, 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగరా? పాత నెంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షేక్ ఇమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను, మీ అభిమాని సార్. నేను నాకు అభిమానులు ఎవరు లేరా సార్? మీ గురించి మీకు తెలియదు సార్, మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి సార్. 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా? షేక్ ఇమామ్ సార్, మీ కథ పేపర్లో చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్, మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడాయా? రాంగ్ నెంబర్ చేసావు, పెట్టేయి నువ్వు. సార్ పెట్టేయి. అదిగా సార్. షేక్ ఇమామ్ సార్, మీరు ఎక్కడున్నారా? కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్, ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకురా? సార్, ఈ 9848022338. 9848022338 రాంగ్ నెంబర్ పెట్టేసేయి. సార్ పెట్టేరా? నువ్వు పెట్టేసేయి. షేక్ ఇమామ్, నేను శివమణి కాదు. శివమణి నేను కాదు. శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు. నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతోనే కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? షట్ అప్. కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవడా రాష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టేయి. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేయ్. పెట్టేస్తా. ఈ డబ్బా షేక్ మామా. షేక్ ఇమామ్ సార్, మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షేక్ ఇమామ్ సార్, మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను. మీకేం పర్లేదు. షేక్ ఇమామ్, నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీపీ కాలనీ కలిసే సార్. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. షేక్ ఇమామ్ సార్, మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏంట్రా ఎదో బాగులాగుతున్నావు? కళ్ళు రాలిపోతాయి అదవా. సెల్ల నాదని చెప్తుంటే వినవేరా నువ్వు? చెల్లు నీదైతే శివమణి ఏం చేసావురా? శివమణిని చంపేశాను రా. చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? హల్త్ పారేస్తాను అదవల్లారా. చెప్తుండే ఏంట్రే? శివమణిని చంపేశావా? చంపేశాను రా. శివమణిని చంపేశావా? చంపేశాను. శివమణిని చంపేశావా? చంపేశాను రా. షేక్ ఇమామ్, శివమణి గారున్నారండి? సార్ బాత్రూంలో స్నానం చేస్తున్నారమ్మా. ఒక గంట ఆగాక ట్రై చేయండి. అలాగే. ప్రిన్సిపల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్టూడెంట్కి క్వాలిఫికేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. ఒకటి నేను పెట్టాను కదా, రెండోది నువ్వు పెట్టుకోవా. ర్యాంక్ కంటే రెస్పెక్ట్ ముఖ్యం. దట్ ఈజ్ పుల్లారావు, ప్రిన్సిపాల్ పుల్లారావు. దట్స్ ఆల్. రామనాథం గారు. రాజా రామనాథం. రాజా మర్చిపో. ఏం కావాలి? సీటు. మీరు ఈ సీటు ఖాళీ చేసి నాకు ఇస్తే ఇంటర్వ్యూ చేద్దాం. ఈ కాలేజీ మాది. మా తాత రాజా రామనాథం బహదూర్ ఇంత పెద్ద కాలేజీ కట్టించిస్తే నువ్వు నీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చింది ముష్టి ప్యూన్ ఉద్యోగం. ఈ కుర్చీ కూడా మా తాత ఇచ్చిందే. రాజా రామనాథం గారు, మీ తాతగారి గురించి మీరు రోజు చెప్తున్నారు, నేను వింటున్నాను. ప్రస్తుతం మీరు ఈ సీటు ఖాళీ చేసి బయటకు వెళ్ళి విద్యార్థులను పిలిస్తే మనం ఇంటర్వ్యూలు చేద్దాం. కమాండింగ్ గా? డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. నందిని,
గుడ్ మార్నింగ్. నీ సర్టిఫికెట్స్ ఇవ్వమ్మా. ఇంతమంది వచ్చారేంట్రా అల్లుడు? ఇప్పటికే ఏజ్ పారైపోయింది, మనకి సీట్ దొరుకుతుందంటవా? సినిమాకి టికెట్స్ దొరికితే లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా ఏంటి మాయా? ఓరి నాయన, ఓకే అమ్మా, నీ సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, సిస్టర్, యా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్. నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. ఓ, చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆ, ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. ఆ. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానే, రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్. పుల్లారావు. సేమ్ క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ మాదే, నేను క్వశ్చన్లు అడగను. ఓకే. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పుల్లారావు. ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నిజమేనయ్యా పుల్లారావు. నువ్వు యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందామంటే సీట్ లేదంటారు. అంటాం. అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది. మందేశాక అసలు దీనికి కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలనిపిస్తుంది. అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయరాదండి. అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథం గారు, ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైందిలేండి. ఎస్ఎస్ సీట్ ఇచ్చేద్దాం. వస్తానండి. నువ్వు వెళ్ళు. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. వాళ్ళ నుంచి ఇక మళ్ళీ క్లాసులు 4 సంవత్సరం పొడుగు. ఛీ, 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 ఛీ. హాయ్. హాయ్, ఐమ్ నీలిమ. నందిని. డియర్ స్టూడెంట్స్, ఐ ఆమ్ రాజు. ఎందుకంత ఫోజు? షట్ అప్. ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. ఏ ప్రెసెంట్ చెప్పి పారిపోదానా? ఫస్ట్ రోజే అలైన్ చేస్తాం సార్. అంటే రేపటి నుంచి చేస్తారా? మీరే చూస్తారుగా. ఓహో, అంతుందా? ఆ, మీ పేరు చెప్పండి. లక్ష్మీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాళ్ళు చెప్పింది నాకు. నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయం అనేది సారీ సార్, చెకింగ్ అనుకున్నాను. డియర్ స్టూడెంట్స్. సరే నువ్వే చెప్పు. డియర్ స్టూడెంట్స్. అబ్బా, ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళక చూస్తున్నాం. నువ్వు చచ్చినా బతికినా నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కథలు, కవితలు, నాటకాలు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఏనికి కాదు, నాకు. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక రాత్రనక చెమటోర్చి కేయ కష్టం చేసి ఒక పూట తిని ఇంకో పూట పత్తులుండి కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అని పంపిస్తే మీరు నాటకాలు డ్రామాలంటూ మా జీవితాలతో ఆటలాడుకుంటారా? అయ్యా ప్రిన్సిపాల్ గారు, మా ఫీజులు వేలకు వేలు దుబ్బేసి ఒక్కనాడు కూడా పాఠం చెప్పకుండా ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని ఆశ పెట్టి ఈనాడు క్లాస్ రూమ్కి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి పేర్లు అడుగుతున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జై జన్మభూమి. భలే చేసేవరా రామనాథం గారు. వీటితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిందాం.
ఎరా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు సీట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. మీరా? ఉం. మరి నా సంతకం? నీది పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అని నేనే కోడి కెలికినట్టు కెలికాను. మీరు ఇలా ప్రతి దాంట్లోనూ వేలెట్టారు అనుకోండి. వాడు 10,000 ఎడితే నీకు 5,000 ఇట్టు ఉంగరం చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్ రూమ్కి వచ్చి పేర్లు ఇవ్వచ్చు. ఇందాక చెప్పావు కదా, బాగా So watch your step, cause do what you're told. So watch your step, Teacher cause ఉంది. do what you're told. హాయ్, నమస్కారం మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదు మాకు, థియేటర్ దగ్గర కాదు. ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే టికెట్ కొంటే 10 టికెట్ ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో ఆఫర్ కాదా ఉన్నావే, సినిమాలు ఇటువంటి ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో రోజులకు సార్ పెడతారు, వాడికి అసలు నోటితో ఎక్కువ. ఏ ఆంజనేయులు వెళ్ళు వెళ్ళు. మీరండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ను పెట్టుకోవచ్చు కదా. ఆఫర్ మీద ఉన్నారు సార్. ఓకే రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది, ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 04023555333. సార్, మీరు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ సారీ సార్. హలో అండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. థియేటర్లో కూడా ఒకరే కూర్చొని చూసుకోవాలి. నేనే చేసుకున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెమ్మటి నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్నా. వీడు మన కష్టం ఏంట్రా, మనకి కర్మ. పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి, ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. చేస్తున్నాయి సార్. ఎస్. లెఫ్ట్ గా కెమెరా. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పూడ్చి పడతావు. ఎందుకేంట్రా చూస్తావు? ఇప్పుడు చూడు చూడు, అది కాదురా. అయిపోయాడు. లేకమ్మో సరే. ఏంటి డైటింగా? కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండారో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సార్, ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసారా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీరా దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోల్చిందని ఎరవ కటింగ్ ఎత్తున్నావు. ఏంట్రా, కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? మరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా, ఏదో ఓటో వేసుకొని వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. నీవు బొమ్మలే నీ మానే ఎత్తవా ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్ వా యాకరవరా? ఏదో వంకతో రోజు టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా, ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేస్తావు ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారు రా. లేక ముందు మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారపోదాం. సార్, చాలమ్మా.
అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేరా. ఆయ్ ఆయ్ ఆయ్. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేం అవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? అదే. మీరు ఇంకేమాటండి, నా మీద వదిలేయండి. రండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు, కుక్క. కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్న కానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్న కానుకలు అడిగాం ఏంటండి? అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఎలా ఉంది? చాలా బాగుందన్నయ్య. నీకు? అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో, మా వాడు తెగబుచ్చట పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? చేసేయండి. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు ఆపు. బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా, మీరు బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. పదండి. నమస్కారం సార్. నమస్కారం. వీరే మీ కాబోయే వియంకులు. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. పోతే టైమింగ్ లో మాట్లాడించాలు, నీకు ఇచ్చిన 500. ₹10 ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? వీడే ఎన్ఆర్ఐ. ఓ, ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అందాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య. పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆవిడకి మొగుడిని ఒక్కడైనా ఇంకా 4 ఉన్నారు. అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా నీకు ఇచ్చింది 500 తెలుసు. అమ్మా, అమ్మాయిని తీసుకురమ్మా. అమ్మాయి బాగుంది. అమ్మా, మా వాడు తొందరపడుతున్నాడు. దేనికి? టిఫిన్ చేయడానికా? చిచ్చి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండు తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా, ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి? ద్రౌపదిని ఏ సీతో సావిత్రి అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే, పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి, ఎవరి హైట్ లో వాళ్ళకి ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఎవడే మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు? టూ మచ్గా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది
అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తున్నావు. ఏవి మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. షీఈ్ మై వైఫ్, హీస్ మై సన్, హీస్ మై ఓన్ బ్రోకర్. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే, వీడి క్యారెక్టర్. నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. చీల్చేస్తావా? ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని? ఆవిడ యాసిడ్. యాసిడ్? అసలు నా పిల్లవ. ఆ పిల్లం? నీకు ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చలే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా, ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండ? అయితే లోపలికి వెళ్ళు. పదండి. నాన్న, ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు. మీ ఆయనకేనా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో, కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది. అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న, నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న. నరికేస్తానండి. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆడ చెప్తే నువ్వు జైలుకెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. బాసు, ఈ పోజులో మీరు ముగ్గురు హీరోయిన్ల మధ్య వెలిగిపోతున్న సినిమా హీరోలా ఉన్నారు బాసు. వాళ్ళు నటిస్తారు, నేను జీవిస్తాను రా. తేడా అంతే. అది సర్లే గాని ఊళ్ళో కొత్త స్టాక్ ఏమైనా వచ్చిందా? మాలో ఏమన్నా హార్ట్ తగ్గిందా, లేక మా మీద మీకేమైనా హార్ట్ తగ్గిందా? ఎగస్ట్రాలొద్దు. నా మీద ఫీలింగ్ చూపెట్టేసి సెంటిమెంటల్ గా నాతో సెటిల్ అయిపోదామని మీకేమైనా ఐడియాలు ఉంటే డ్రాప్ అయిపోండి. నాకు మీ మీద మోజు పుట్టినప్పుడల్లా మీ డబ్బులు మీకు ముడతాయి అంతే. కట్టుకున్న దాన్ని కలిసే 2 సంవత్సరాలైంది. ఎందుకు కక్కరా? ఏముంది వెరైటీ? తిన్న కంచంలోనే మళ్ళీ తినటం, చూసిన సినిమానే రెండోసారి చూడటం అయ్యగారికి అలవాట్లేదు. ఆయన చేతి వేళ్ళు చూసారా? అయినా మీకు వేళ్లతో పనే ఉందిలే. ఏకచక్రం ఉంది. ఏకచక్రే మహాభోగి అన్నారు. అందుకే చక్రం తిప్పుతున్నాడు మహానుభావుడు. మీది మీకు ముట్టిందిగా, వెళ్ళండి. నీ కమిషన్ కూడా నీకు ముట్టిందిగా. నువ్వు నోరు మూయే లపాకి. నువ్వు ఇంకా ఆపరా తుప్పు పట్టిన తుపాకి. పదండే పదం. ఏదో సచ్చినోడు. రే ఎఫ్ఎస్ఓ, ఇంతకీ నేను అడిగిన కొత్త కేసుల గురించి చెప్పకుండా అక్కడ అల్పలేంట్రా? కొత్త కేసుల మాట అలా ఉంచి ఒక్కసారి ఆడు చూడండి. ఆ కొత్త శాంతి ఎవడరా? ఇంకెవరవుతాం బ్రదరు? హలో బ్రదర్. సారీ అండి, ఆ సినిమా నేను చాలాసార్లు చూసేశాను. మన టాకీస్ లో ఇంకేమైనా సినిమా వస్తే చెప్పండి, తప్పకుండా చూస్తాను. టూరింగ్ టాకీసులకి డప్పు కొడుతూ తిరిగే సాటింపు నాయల్లా కనిపించినట్టున్నావు నువ్వు, నీ గెటప్. వెళ్ళి మనం వెంట పక్క. ఆయన హలో బ్రదర్ అన్నది సినిమా టైటిల్ కాదండి, మిమ్మల్ని పలకరించారు. ఆయన మీకు బ్రదర్ వర్స్ అవుతారు. అంటే మీ భార్య గారి తండ్రి గారి పెద్ద కూతురు, అంటే సోయానా మీ వదిన గారికి ఓన్ హస్బెండ్ గారు.
సాక్షాత్తు మీకు తోడలుడు. ఓ శ్రీహరి అంటే ఈయనేనండి, ఈ ఊళ్ళో పెద్ద పాపులర్ ఫిగర్. మ్మ్. అంటే అదేనండి, పాపులర్ ఫిగర్. సారీ అండి, ఇంత ముందు ఎప్పుడు చూడలేదు కదా, గుర్తుపట్టలేదు. నైస్ మీటింగ్ యూ. బ్రదరు సిటీ నుంచి వచ్చే కలిపి చాలా థ్యాంక్స్. అవును మనది లవ్ మ్యారేజ్ అంటగా, మన మామ ఒప్పుకున్నాడేంటి? కట్టుకున్నాక ఒప్పుకోక ఏం చేస్తాడు? ఇది కరెక్ట్. అయినా ముంగిలా ఉండే మా మహాలక్ష్మి మంచి అందగాడిని కొట్టేసింది. అవును మన పేరేంటి బెదరు? మురళి. మురళి అంటే ఫ్లూటు, పేరులోనే ఉంది రసికత. బెదరు సిటీలో పెరిగినోడివి, పైగా యంగ్ బ్లడ్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మగాళ్ళు గడ్డిమేటు కాడ టైగర్ల టైపు, వాళ్ళు తినరు మనల్ని తిన్నీరు. ఏంటి అర్థం కాలేదా? ఏం లేదు బ్రదరు, నీకెప్పుడు మందు కొట్టాలను నా దగ్గరకు వచ్చాయి, మంచి బందోబస్తు అయిన పార్టీలు ఉన్నాయి. మనకి టైం అయినట్టున్నాయి, ఇంకా బయలుదేరటం మంచిది అనుకుంటా. అంతేనంటావా? వస్తాం బ్రదరు, వస్తాం బ్రదరు. ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు? అయ్యో ఇలా పడిపోయారేంటండి? ఏదో పైకి లాగబోయా, ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్ లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? సార్ ముందు లేకపోతే మీరు వెనకాడతారు.